వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో ఇండిసెస్ అండ్ సార్ట్స్ అనే టాపిక్ చూద్దామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ తో పాటుగా కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా మనం చెప్పడం జరుగుతుందండి. ఆ వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 నెంబర్ కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోగలరండి. మనం ఇప్పటి వరకు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో ఇండిసెస్ అండ్ సార్ట్స్ అనే టాపిక్ లో చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 101 నుండి చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 101 చూడండి. ఏమి ఇచ్చండి? ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ రియల్ నెంబర్స్ దెన్ ది వాల్యూ ఆఫ్ రూట్ ఓవర్ ఏ ఇన్వర్స్ ఇంటూ బి ఇంటూ రూట్ ఓవర్ బి ఇన్వర్స్ ఇంటూ సి ఇంటూ రూట్ ఓవర్ సి ఇన్వర్స్ ఇంటూ ఏ అని ఇచ్చాడండి. దీని వాల్యూ కావాలి. ఇక్కడ కూడా మన సైక్లిక్ ప్రాసెస్ ఫాలో అవుతుంది చూడండి. ఏ కామా బి కామా సి అనేవి వాస్తవ సంఖ్యలు అయితే దీని వాల్యూ కనుక్కోవాలండి. సైక్లిక్ ప్రాసెస్ ఫాలో అవుతుంది కాబట్టి మాక్సిమం మనకు ఆన్సర్ ఏం వచ్చే అవకాశం ఉందంటే 1 వచ్చే అవకాశం ఉంది. చూద్దామండి. ఇప్పుడు ఏ ఇన్వర్స్ అంటే అర్థం ఏంటండి? బై ఏ కదండి, అంటే 1/a కదండి. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అర్థం ఏంటంటే 1/a అండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే రూట్ ఓవర్ అంటే ఏమవుతుందండి? బి బై ఏ అవుతుందండి. ఇక్కడ కూడా ఇంటూ రూట్ ఓవర్ ఏమవుతుందండి? సి బై బి అవుతుందండి. ఇక్కడ ఇంటూ రూట్ ఓవర్ ఏ బై సి అవుతుందండి. మొత్తానికి రూట్ ఓవర్ పెట్టండి. రూట్ ఓవర్ పెడితే ఏమవుతుందండి? ఇది బి బై ఏ ఇంటూ ఇది సి బై బి ఇంటూ ఏ బై సి అండి. ఇప్పుడు చూడండి, బీబీ క్యాన్సిల్ అయిపోయిందండి, సిసి క్యాన్సిల్ అయిపోయింది, ఏఏ క్యాన్సిల్ అయిపోతుందండి. ఇంకేం మిగులుతుందండి? రూట్ ఓవర్ 1 మిగులుతుందండి. రూట్ ఓవర్ 1 ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 1 అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 102 అండి. ఇఫ్ 3 to the power of x minus y is equal to 27 and 3 to the power of x plus y is equal to 243 అండి. దెన్ x ఈజ్ ఈక్వల్ టు అండి, x వాల్యూ కావాలండి. అంటే ఈ రెండు కండిషన్స్ నుండి x వాల్యూ కనుక్కోవాలండి. ఇక్కడ 3 to the power of x minus y అండి. అంటే 3 to the power of xy 3 to the x minus y అని రాసండి. x minus y is equal to ఇక్కడ 27 ఏమో రాయొచ్చండి, 3 క్యూబ్ అని రాయొచ్చండి. ఇక్కడ బేస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పెనెంట్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పొచ్చండి. అంటే x minus y is equal to ఏమవుతుందండి? 3 అవుతుందండి. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇక్కడ సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాడంటే 3 to the power of x plus y is equal to 243 ఇచ్చాడండి. ఈ 243ని మనం 3 to the power of 5 గా రాసుకోవచ్చండి. అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది? బేస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పెనెంట్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు x plus y is equal to ఏమవుతుందండి? 5 అవుతుందండి. ఈక్వేషన్ నెంబర్ 2 అండి. ఈ రెండు ప్లస్ చేసాం అనుకోండి, ప్లస్ చేస్తే y క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే 2x is equal to ఏమవుతుందండి? 3 plus 5 అంటే 8 అవుతుందండి. మరి x is equal to ఏమవుతుందండి? 8/2. ఈ 2 పంపిస్తే బై 2 అవుతుంది. 8/2 is equal to 4 అవుతుందండి. అంటే 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 103 అండి. ఇఫ్ x to the power of y is equal to y to the power of x అండి, దెన్ x by y whole to the power of x by y is equal to అడగండి. ఇటువంటి క్వశ్చన్స్ ని చాలా కేర్ఫుల్ గా చూడండి. ఎలా చేయాలంటే x to the power of y is equal to y to the power of x కదండి, is equal to k అనుకోండి. అంటే ఫస్ట్ వన్ ఏంటంటే x to the power of y is equal to k అవుతుందండి. దట్ ఇంప్లైజ్ x కావాలంటే ఏమవుతుందండి? k to the power of 1/y అవుతుందండి. మరి సెకండ్ కండిషన్ ఏంటంటే y టు ది పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు k అయినట్లయితే మరి y కావాలంటే ఏమవుతుందండి? ఈ x ఇటు వచ్చేస్తుందండి, k టు ది పవర్ ఆఫ్ 1/x అవుతుందండి. ఈ రెండు కండిషన్స్ నుండి మనకి ఏం కావాలి చూడండి. ఈ రెండింటి నుండి మనం ఈ రెండు కండిషన్ తీసుకొచ్చామండి. మనకు వాల్యూ దీని వాల్యూ కావాలండి. అంటే x బై y హోల్ టు ది పవర్ ఆఫ్ x బై y వాల్యూ కావాలండి. ఓకే, ఇక్కడ ఈ పైన x బై y ఉంచండి, లోపల x బై వాల్యూస్ మార్చండి. ఈ x బదులు ఏమని రాసుకోండి, ఏమని రాయొచ్చండి? k టు ది పవర్ 1/y రాయొచ్చు కాబట్టి k టు ది పవర్ ఆఫ్ 1/y బై y బదులు ఏం రాయొచ్చండి? k టు ది పవర్ ఆఫ్ 1/x అని రాయొచ్చండి. ఓ టు ది పవర్ ఆఫ్ ఏమవుతుందండి? x బై y అండి. ఓకేనండి. ఇప్పుడు బైలో ఉన్నాయి కాబట్టి అంటే ఏమవుతుందండి? k ఒక్కటిగా తీసుకున్నట్లయితే k టు ది పవర్ ఆఫ్ 1/y మైనస్ 1/x గా రాసుకోవచ్చండి. ఇది a టు ది పవర్ ఆఫ్ m బై a టు ది పవర్ ఆఫ్ n రూపంలో ఉంది కాబట్టి m మైనస్ n రూపంలో రాసుకోవచ్చు. ఓ టు ది పవర్ ఆఫ్ x బై y అండి. x బై y. ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి ఎల్సిఎం రూపంలో చేసినట్లయితే k టు ది పవర్ ఆఫ్ ఏమవుతుందండి? x మైనస్ y బై y అవుతుందండి. ఇంటూ x ఇంటూ y అండి. x ఇంటూ y. ఓకేనండి. ఎందుకు? ఓల్ టు ది పవర్ ఆఫ్ లో ఉంది కాబట్టి, ఓల్ టు ది పవర్ ఆఫ్ లో ఉంది కాబట్టి ఇలా అవుతుందండి. కాబట్టి ఏమవుతుందండి? దట్ ఇంప్లైజ్ ఏమని రాయొచ్చు? k టు ది పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై అని డైరెక్ట్ రాసేద్దామా? దానివల్ల ఏమైనా మార్పు చెందుతుందా చూడాలి ఒకసారి. ఏమైనా మార్చొచ్చా? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వై అని పెట్టుకుంటే దాన్ని వై టు ది పవర్ ఆఫ్ ఎక్స్ గా రాసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనం ఎక్స్ మిస్ అయ్యామండి. ఇక్కడ వై ఎక్స్ కదండి, వై ఎక్స్ వై ఉంటుందండి. ఈ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందండి, కాబట్టి గుణించవలసిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఏమవుతుందండి? ఎక్స్ మైనస్ వై బై వై అవుతుందండి. ఎక్స్ మైనస్ వై బై వై. ఇప్పుడు చూడండి, దీన్ని ఇంకొక కొద్దిగా మోడిఫికేషన్ ఉందండి. మనకి ఇక్కడ ఆప్షన్ చూసుకున్నప్పుడు ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకి ఏం కనిపిస్తుందండి? అన్ని కూడాను ఆప్షన్ లో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ లో ఉన్నాయండి. నేను ఇక్కడ ఏమొచ్చిందండి? కే టు ది పవర్ ఆఫ్ లో వచ్చిందండి. ఏమొచ్చిందండి? కే టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై వై వచ్చిందండి. ఇప్పుడు కేని మనం ఏమని రాసుకోవచ్చండి? కేని ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వై అని రాసుకోవచ్చండి. అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వై హోల్ టు ది పవర్ ఆఫ్
ఎక్స్ మైనస్ వై బై వై అండి. ఈ వై క్యాన్సిల్ అయిపోతుందండి. మరి ఏమవుతుందండి? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై మిగులుతుందండి. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై, ఎక్స్ మైనస్ వై మిగిలింది, వై మిగిలిందండి. మనకి ఇక్కడ ఎక్కడ ఆప్షన్లో లేదు కాబట్టి ఇంకెక్కడ మిస్టేక్ చేసాం చూడండి. వై క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ వై ఇంటూ వై స్క్వేర్ అండి. ఇక్కడ ఇది మనకి మిస్ అయ్యింది. ఇది వై స్క్వేర్ అండి. వై స్క్వేర్ కాబట్టి ఏమవుతుందండి? ఈ స్క్వేర్ మాత్రమే క్యాన్సిల్ అయిపోతుంది, వై మిగులుతుందండి. అంటే వై వస్తుంది. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై వై అవుతుందండి. ఇప్పుడు వైతో భాగించారు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ బై వై మైనస్ వై బై వై అంటే ఏమవుతుంది? 1 అవుతుందండి. కాబట్టి ఇది ఉందండి ఆప్షన్లో. చూడండి ఏ ఆప్షన్ ఉందండి? బిలో ఉంది కాబట్టి బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. మరొకసారి రిపీటెడ్ గా చూడండి. మనం ఇక్కడ చిన్న మిస్టేక్ చేసామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రెండు ఎల్సిఎం చేసినట్లయితే ఎక్స్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, వై ఎక్కడికి వెళ్తుందండి? ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ టు ది ఎక్స్ ఇంటూ వై అవుతుందండి. ఇక్కడ ఇంటూ ఎక్స్ వై కాబట్టి ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. వై ఇంటూ వై ఏమవుతుంది? వై స్క్వేర్ అవుతుందండి. ఇప్పుడు కే టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అంటే వై స్క్వేర్ అండి. కేని ఏమని రాసుకోవచ్చు అండి? ఇక్కడ మనం అనుకున్న కే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ వై అని రాసుకోవచ్చు. కాబట్టి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వై హోల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై వై స్క్వేర్. కాబట్టి ఈ వై స్క్వేర్ లో వై అంటే స్క్వేర్, ఈ వై క్యాన్సిల్ అయిపోయిందండి. క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ వై మిగులుతుందండి. అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై వై మిగులుతుందండి. ఎక్స్ ఈ వై అనేది ఎక్స్ కి చెందుతుంది, వైకి చెందుతుంది. కాబట్టి ఎక్స్ బై వై మైనస్ వై బై వై అండి. ఎక్స్ బై వై ఉండిపోతుంది, వై బై వై ఎంత వస్తుందండి? 1 వస్తుంది. కాబట్టి ఎక్స్ బై వై మైనస్ 1 అవుతుంది అనమాట. అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ బై వై మైనస్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 104 అండి. ఈ 4 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అండ్ 4 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4 అండి. దెన్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై రెస్పెక్టివ్ అని ఇచ్చాడండి. అంటే ఎక్స్ అండ్ వై రెండు వాల్యూస్ కావాలి కాబట్టి మనం ఇక్కడ ఆప్షన్ తో వెళ్ళొచ్చు. కానీ ఆప్షన్స్ ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి కాబట్టి కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ప్రాసెస్ చేద్దామండి. ఇప్పుడు 4 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారు కదండి. దీన్ని మనము 4 టు ది పవర్ ఆఫ్ 0 గా రాసుకోవచ్చు అండి. అంటే దట్ ఇంప్లైజ్ ఏమవుతుందండి? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే 4 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4 అండి. దాని పవర్ ఆఫ్ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. దట్ ఇంప్లైజ్ బేస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్ అంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఈ రెండు ప్లస్ చేసాం అనుకోండి, వై క్యాన్సిల్ అయిపోతుందండి. 2x వస్తుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 1 అంటే 1 అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 1/2 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 చూడండి, మనకి ఏ ఆప్షన్ ఉందండి? సి ఆప్షన్ ఉంది, డి ఆప్షన్ ఉందండి. అంటే ఈ రెండు కాదండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అయినట్లయితే మరి వై వాల్యూ ఎంత అవుతుందండి? ఇప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్ మనం తీసుకున్నట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అయినట్లయితే మరి వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? మైనస్ 1/2 అవుతుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1/2 అయినట్లయితే వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ 1/2. అంటే ఎక్కడ ఉందండి? సిలో ఉంది కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 105 చూడండి. ఇఫ్ 2 టు ది పవర్ ఆఫ్ 2x minus 1 plus 4 to the power of x is equal to 2 to the power of x minus 1/2 plus 2 to the power of x plus 1/2, then x is equal to అన్నాడు. x వాల్యూ కావాలని అడిగాడు. ఇక్కడ మనం కూడా ఇక్కడ మీకు ప్రాసెస్ ఎలా చేయాలని అర్థం కాలేదు అనుకోండి, ఎక్స్ ఒక్కొక్కటి అందులో వేసి చూడండి, లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వచ్చింది అనుకోండి, అదే మనకు ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ కూడా ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చాడు కాబట్టి కనుక్కోవడానికి కొద్దిగా ఇబ్బంది అనిపించింది కాబట్టి మీరు వెంటనే ఆప్షన్ త్రూ కాకుండా డైరెక్ట్ ప్రాసెస్ కూడా ఫాలో అవ్వచ్చండి. ప్రాసెస్ ఫాలో అయినట్లయితే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 2 to the power of 2x minus 1 కదండి. దాన్ని ఏమో రాసుకోవచ్చు, 2 to the power of అంటే లేదా 4 to the power of రాస్తే మనకి ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ 2 to the power of లో ఉంచండి. 2 to the power of 2x minus 1 కదండి, దాన్ని బై 2 అని రాసుకోవచ్చండి. ప్లస్ 4 to the power of x ఉంది కదండి, దీన్ని 2 to the power of 2x గా రాసుకోవచ్చండి. ఎందుకంటే 2 స్క్వేర్ అని రాయొచ్చు కాబట్టి. ఈజ్ ఈక్వల్ టు 2 to the power of x బై ఇక్కడ 2 to the power of minus 1/2 అండి. అంటే 2 to the power of minus 1/2 ఉంది కదండి. అంటే ఇక్కడ ఏమవుతుంది? బైలోకి వస్తే ఏమవుతుంది? 2 to the power of 1/2 అంటే √2 అవుతుందండి. 2 to the power of 1/2 అంటే అర్థం ఏంటంటే √2 అండి. అలా ప్లస్ ఇక్కడ చూడండి 2 to the power of x ఇంటూ √2 అవుతుందండి. ఎందుకంటే ప్లస్ 1/2 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బైలోకి వచ్చిందండి, ప్లస్ ఉంది కాబట్టి ఇంటూలో ఉందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 to the power of 2x కామన్ తీయొచ్చండి. కామన్ తీస్తే ఏమవుతుందండి? 1/2 ప్లస్ 1 మిగులుతుందండి. 1/2 ప్లస్ 1 మిగులుతుందండి. ఇక్కడ 2 to the power of x కామన్ తీసాం, ఇక్కడ 2 to the power of 2x కామన్ తీసామండి. ఇక్కడ 2 to the power of x కామన్ తీసాం అనుకోండి, x కామన్ తీస్తే ఏం మిగులుతుందండి? ఇక్కడ 1/√2 మిగులుతుందండి, ఇక్కడ √2 మిగులుతుందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 to the power of 2x అండి, ఇది 1/2 ప్లస్ 1 అంటే ఏమవుతుందండి? 3/2 అవుతుందండి. ఇంటూ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 to the power of x ఇంటూ 1/√2 ప్లస్ √2 ఏమవుతుందంటే 1 ప్లస్ 2/√2 అవుతుందండి. 1 ప్లస్ 2/√2 అవుతుంది. 1 ప్లస్ 2 అంటే ఏమవుతుంది? 3 అవుతుంది. 3 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏం కావాలి? 2 to the power of x కావాలి కాబట్టి ఇది పంపించండి.
ఏది పంపించేస్తారంటే 2 to the power of x ఉందండి, అంటే 2 to the power of 2x ఉందండి. ఇది పంపించినట్లయితే 2 to the power of 2x 2 to the power of 2x by 2 to the power of x అవుతుందండి. ఈజ్ ఈక్వల్ ఇక్కడ వాల్యూ ఏమవుతుందండి 3 ప్లస్ రూట్ బై 2 కదండి. 3 ప్లస్ 3 ప్లస్ కదా 3 బై రూట్ 2 అండి. 3 బై రూట్ 2 ఇక్కడ మనకి ఏమవుతుందంటే 3 బై 2 ఉంది కదా, తెలిసి ఏమవుతుందంటే 2 బై 3 అవుతుంది. ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుందండి. 2 to the power of 2x by 2 to the power of x is equal to ఏమవుతుంది 2 to the power of 2x minus x అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 2 బై రూట్ 2 అండి. ఈ 2 బై రూట్ ని రూట్ 2 గురించి రూట్ 2 తో భాగించినట్లయితే మనకి ఏమవుతుంది ఇక్కడ చూడండి 2 to the power of 2x minus x అంటే 2 to the power of x మిగులుతుందండి. 2 to the power of x is equal to రూట్ 2 అంటే 2 రూట్ 2 బై 2 అవుతుందండి. 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 to the power of x is equal to రూట్ 2 అండి. దీన్ని మనం ఏమైనా రూట్ 2 ఏమైనా రాసుకోవచ్చు అండి. 2 to the power of 1 by 2 అని రాసుకోవచ్చు అండి. ఇక్కడ మనం చెప్పుకున్నాం రూట్ 2 ని 2 to the power of 1 by 2 అని రాసుకోవచ్చు అంటే 2 to the power of x is equal to 2 to the power of 1 by 2 అండి. దట్ ఇంప్లైజ్ x is equal to ఏమవుతుందండి 1 by 2 అవుతుందండి. x is equal to 1 by 2 అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఒకసారి ప్రాసెస్ చూడండి. మనం ఇక్కడ నేను రాసిన తోటి చదివిన తోటికి చిన్న చిన్న మిస్టేక్స్ కరెక్షన్ చేసుకోండి. కానీ మనం చేసే పద్ధతి అనేది చాలా సింపుల్ మెథడ్ అనమాట. చూసుకోండి, కొద్దిగా లాంగ్ ప్రాసెస్ అవుతుంది. దీనికి మీకు అర్థమవడం కోసం ఇక్కడ లాంగ్ రాస్తున్నాను. ఇంకొక స్టెప్ మీరు తగ్గించవచ్చు అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 106 అండి. ఇఫ్ 3 to the power of 2x minus y is equal to 3 to the power of x plus y is equal to రూట్ 27 ఇచ్చాడండి. ది వాల్యూ ఆఫ్ y అనండి, y వాల్యూ కనుక్కోవాలండి. ఇక్కడ ఆప్షన్ త్రూ వెళ్తామంటే మనకి ఇక్కడ రెండు వేరియబుల్స్ ఉంటాయి, ఎక్స్ వై ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్ త్రూ వెళ్ళలేమండి. వెళ్ళలేము కాబట్టి ఖచ్చితంగా ప్రాసెస్ ప్రకారం చేయవలసిందే చేయండి. ఇప్పుడు ఇది ఈక్వల్ ఇది చేయండి, తర్వాత ఇది ఈక్వల్ ఇది చేయండి. చేసినట్లయితే మనకు అర్థమైపోతుంది. అంటే ఇక్కడ చూడండి 3 to the power of 2x minus y is equal to రూట్ 27 అండి. రూట్ 27 ని మనం ఏం రాయొచ్చండి రూట్ ఓవర్ 2 క్యూబ్ అని రాయొచ్చండి. దీన్నే 2 క్యూబ్ 3 క్యూబ్ అండి. 3 క్యూబ్ అని రాయొచ్చండి. దీన్నే 3 to the power of 3 by 2 అని కూడా రాయొచ్చండి, ఎందుకంటే రూట్ ఓవర్ ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి 3 to the power of 2x minus 3 to the power of 2x minus y is equal to 3 to the power 3 to the power 3 by 2 అండి. అంటే దట్ ఇంప్లైజ్ ఏమని రాయొచ్చండి 2x minus y is equal to 3 by 2 గా కన్వర్ట్ చేయొచ్చండి. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. సెకండ్ వన్ చూడండి 3 to the power of x plus y అండి ఈజ్ ఈక్వల్ టు రూట్ 27 అండి. దీన్ని కూడా ఏమని రాయొచ్చు అండి రూట్ ఓవర్ 3 క్యూబ్ అని రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 3 to the power of 3 by 2 అవుతుందండి. దట్ ఎంప్లైజ్ ఏమవుతుందండి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు కూడా ఏమని రాయొచ్చండి 3 by 2 అని రాయొచ్చండి. దీని ఈక్వేషన్ నెంబర్ 2 గా తీసుకోండి. ఇప్పుడు చూడండి రెండు ప్లస్ చేసినట్లయితే వై క్యాన్సిల్ అయిపోతుందండి. మరి వై క్యాన్సిల్ అవ్వకూడదంటే మాత్రం దీన్ని 2 తో మల్టిప్లై చేయాలి. ఏదైనా ప్రాబ్లం లేదండి, మనకి బాగా అలవాటు కాబట్టి ఇలా చేసండి. 2x ప్లస్ ఎక్స్ అంటే ఏమవుతుందండి 3x అవుతుందండి. 3x ఈజ్ ఈక్వల్ టు 3 by 2 ప్లస్ 3 by 2 అండి. అంటే ఏమవుతుందండి 3 అవుతుందండి. 3 by 2 3 by 2 చూడండి 3 by 2 ప్లస్ 3 by 2 అండి. అంటే 6 by 2 అవుతుంది, అంటే 3 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమైనట్టు అండి x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందండి. మరి x ఈజ్ ఈక్వల్ టు 1 అయినట్లయితే సెకండ్ ఈక్వేషన్ ఏముందండి x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 by 2 కదండి. x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 by 2 అంటే మరి y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 3 by 2 మైనస్ 1 అవుతుంది. 3 by 2 మైనస్ 1 అంటే 3 మైనస్ 2 by 2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1 by 2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1 by 2 అంటే మన ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి ఇది అయిపోతుంది ఇచ్చేస్తున్నాను, కరెక్ట్ గా చూసుకోండి ప్రాసెస్. అంటే ఇది అయిన తర్వాత ఇక్కడ వేసాం. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 107 అండి. 3 to the power of x is equal to 5 to the power of y is equal to 45 to the power of z అని ఇచ్చారండి. అయితే దీని వాల్యూ ఏమవుతుంది చూడండి 3 to the power of x is equal to 5 to the power of y is equal to 45 to the power of z అండి. ఇది ఒక సింపుల్ టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్ తెలిస్తే సింపుల్ గా ఆన్సర్ పెట్టవచ్చు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ 45 ని ఏమని రాసుకోవచ్చు అంటే 3 ఇంటూ 3 ఇంటూ 5 అని రాసుకోవచ్చు అండి. అంటే 3 స్క్వేర్ ఇంటూ 5 అనమాట. 3 స్క్వేర్ ఇంటూ 5 అనమాట. కాబట్టి ఏమవుతుందంటే 3 కి పవర్ ఆఫ్ లో 2 ఉంది కాబట్టి 2 బై 3 పవర్ ఆఫ్ ఇక్కడ ఏమొచ్చు చూడండి x ఉంది కాబట్టి 2 బై x అనమాట. అలా ఈజ్ ఈక్వల్ టు ఇది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ 2 బై x తో స్టార్ట్ అయినటువంటి ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉందండి. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. అలా మనం డైరెక్ట్ గా మనం షార్ట్ టర్మ్ లో పెట్టుకోవచ్చు. లేదు మన ప్రాసెస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి దీని ఇలా ఉంచండి. ఇక్కడ 3 to the power of x is equal to 5 to the power of y is equal to 3 స్క్వేర్ ఇంటూ 5 whole to the power of z అవుతుందండి. దాన్నే మనం ఏం రాయొచ్చండి 3 to the power of 2z అని రాయొచ్చు ఇంటూ 5 to the power of z అని రాయొచ్చండి. ఇంకా మనం దీన్ని ఉపయోగించుకుంటూ మనం ఆన్సర్ చేయాలి. ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు దీనికి చిన్న రఫ్ వర్క్ ఇంతకుముందు మనం అలా చేసాం అలా చేద్దాం చూడండి.
మన ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి టు ది పవర్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు సి టు ది పవర్ ఆఫ్ జెడ్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేసామో అదే విధంగా రెఫర్ చేయండి. అంటే ఈజ్ ఈక్వల్ టు కే అని చేద్దామండి. కే చేసినట్లయితే అంటే చూడండి ఇక్కడ 3 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 టు ది పవర్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 45 టు ది పవర్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కే గా తీసుకున్నట్లయితే 3 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే అయినట్లయితే 3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, కే టు ది పవర్ ఆఫ్ 1 బై ఎక్స్ అవుతుందండి. 5 టు ది పవర్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు కే అయినట్లయితే 5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 5 ఈజ్ ఈక్వల్ టు కే టు ది పవర్ ఆఫ్ 1 బై వై అవుతుంది. అదే 45 టు ది పవర్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కే అయినట్లయితే మరి 45 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, కే టు ది పవర్ ఆఫ్ 1 బై జెడ్ అవుతుందండి. ఆ విధంగా చూసుకోండి. ఇక్కడ మనము ఇది ఎంత అండి, 45 టు ది పవర్ ఆఫ్ జెడ్ కదండి, అంటే కే టు ది పవర్ ఆఫ్ 1 బై జెడ్ అండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 టు ది పవర్ ఆఫ్ కదండి, 3 టు ది పవర్ ఆఫ్ 3 బదులు ఏం రాసుకోవచ్చు అండి, కే టు ది పవర్ ఆఫ్ 1 బై ఎక్స్ రాసుకోవచ్చు అండి. 1 టు ది పవర్ ఆఫ్ జెడ్ అండి, 2 జెడ్ అండి. ఇక్కడ 5 ఏమని రాసుకోవచ్చు అండి, 5 చూడండి, కే టు ది పవర్ ఆఫ్ వై అని రాసుకోవచ్చు అండి. కే టు ది పవర్ ఆఫ్ వై అంటే 1 బై వై, సారీ 1 బై వై 1 టు ది పవర్ ఆఫ్ జెడ్ అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఇది కే టు ది పవర్ ఆఫ్ 1 బై జెడ్ అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు కే టు ది పవర్ ఆఫ్ 2 జెడ్ బై ఎక్స్ అవుతుందండి. 2 జెడ్ బై ఎక్స్ ఇంటూ కే టు ది పవర్ ఆఫ్ జెడ్ బై వై అవుతుందండి. ఇక్కడ రెండు ఇంటూలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మన కే టు ది పవర్ ఆఫ్ 1 బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు కే టు ది పవర్ ఆఫ్ 2 జెడ్ బై ఎక్స్ ప్లస్ జెడ్ బై వైగా రాసుకోవచ్చండి. ఇక్కడ దట్ ఇంప్లైజ్ ఏమని రాసుకోవచ్చండి, ఇక్కడ కే రెండు బేస్ మనకి ఈక్వల్ కాబట్టి 1 బై జెడ్ ఇది అనమాట. 1 బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 జెడ్ బై ఎక్స్ మైనస్ ప్లస్ జెడ్ బై ఎక్స్ అని రాసుకోవచ్చండి. సరే జెడ్ బై వై అని రాసుకోవచ్చండి. ఓకేనండి. ఇప్పుడు మనం ఎల్సిఎం చేసాం అనుకో, లేదా జెడ్ కామన్ తీసాం అనుకోండి. జెడ్ కామన్ తీస్తే చూడండి, ఇక్కడ కొద్దిగా తప్పు చేసామంటే ఒకసారి చూద్దాము, కరెక్షన్ చేసుకుందాం. అక్కడ జెడ్ మనకు రాదండి, జెడ్గా మనం తీసుకున్నాము, అందుకే మనకు తప్పు వచ్చింది. చూడండి, ఇక్కడ మనం 45 ఈజ్ ఈక్వల్ తీసుకోవాలి. 45 ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఇదంతా తీసుకోండి, ఇదంతా కాదండి. 45 ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ఇంటూ 5 అండి. 3 స్క్వేర్ ఇంటూ 5 దీన్ని ఉపయోగించుకొని చేద్దామండి. రాద్దాం. 45 ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ఇంటూ 5 అండి. 45 బదులు ఏమని రాసుకోవచ్చు అంటే కే టు ది పవర్ 1 బై జెడ్ అని రాసుకోవచ్చు అండి. కే టు ది పవర్ 1 బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 బదులు ఏం రాసుకోవచ్చు అండి, కే టు ది పవర్ 1 బై ఎక్స్ అని రాసుకోవచ్చు అండి. అంటే కే టు ది పవర్ ఆఫ్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ అనమాట. మరి 5 బదులు ఏం రాసుకోవచ్చు అండి, 5 బదులు కే టు ది పవర్ ఆఫ్ 1 బై వై అని రాసుకోవచ్చు అండి. కే టు ది పవర్ ఆఫ్ 1 బై వై ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇక్కడ కే టు ది పవర్ ఆఫ్ 2 బై ఎక్స్ అవుతుందండి ఇంటూ ఇక్కడ కే టు ది పవర్ ఆఫ్ 1 బై వై అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు కే టు ది పవర్ ఆఫ్ 1 బై జెడ్ అండి. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ కే టు ది పవర్ ఆఫ్ 2 ఉన్నాయి కాబట్టి కే టు ది పవర్ ఆఫ్ 2 బై ఎక్స్ ప్లస్ 1 బై వై అని రాసుకోవచ్చు. ఇక్కడ కే టు ది పవర్ ఆఫ్ 1 బై జెడ్ అండి. 1 బై జెడ్ రెండు బేస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పెనెంట్స్ ఆర్ ఈక్వల్ అవుతుంది అండి. 1 బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 బై ఎక్స్ ప్లస్ 1 బై వై అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఈ 2 బై ఎక్స్ ముందు తీసుకొచ్చండి, అంటే ఈ 1 బై వై పంపించండి. పంపించిస్తే ఏమవుతుందండి, 1 బై జెడ్ మైనస్ 1 బై వై ఈజ్ ఈక్వల్ టు 2 బై ఎక్స్ అవుతుందండి. అంటే దీన్నే మనం ఏం రాసుకోవచ్చు, 2 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై జెడ్ మైనస్ 1 బై వై అవుతుంది. ఓకేనండి, మనకి థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 108 అండి. క్వశ్చన్ నెంబర్ 108 ఏమి ఇచ్చింది, గివెన్ దట్ 2 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 టు ది పవర్ ఆఫ్ వై ప్లస్ 1 అండ్ y to 9 to the power of y is equal to 3 to the power of x minus 9 అంటే 3 to the power of x minus 9. ది వాల్యూ ఆఫ్ x ప్లస్ వై అని అడిగింది. x ప్లస్ వై వాల్యూ కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 to the power of x is equal to దీన్ని మనం 2 క్యూబ్ అని రాసుకోవచ్చు అండి. 8 ని హోల్ టు ది పవర్ ఆఫ్ 5 ప్లస్ 1 అండి. అంటే ఏమవుతుందండి, 2 to the power of x is equal to 2 to the power of 3y ప్లస్ 3 అవుతుందండి. దట్ ఇంప్లైజ్ ఏమని రాసుకోవచ్చు అండి, x is equal అంటే రెండు మన బేస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పెనెంట్స్ ఆర్ ఈక్వల్ అంటే 3y ప్లస్ 3 అవుతుందండి. దట్ ఇంప్లైజ్ ఏమని రాయొచ్చండి, ఎక్స్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 3 అండి. ఎక్స్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 3, దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 9 టు ది పవర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 3 టు ది పవర్ ఆఫ్ x మైనస్ 9 అని రాసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 టు ది పవర్ ఆఫ్ y ని
మనం ఏమో రాసుకుందామంటే సారీ 9 టు ది పవర్ ఆఫ్ వైని 3 స్క్వేర్ ఓ టు ది పవర్ ఆఫ్ వై అని రాసుకోవచ్చు. అంటే అర్థం ఏంటంటే 3 టు ది పవర్ ఆఫ్ 2y అవుతుందండి. 3 టు ది పవర్ ఆఫ్ 2y ఈజ్ ఈక్వల్ టు 3 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 9 అండి. ఎక్స్ మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, ఇక్కడ బేస్ ఈక్వల్ కదా ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్ అంటే 2y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఎక్స్ మైనస్ 9 అవుతుంది. దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఈ 2y ఇటు పంపించారు అనుకోండి అంటే ఏమవుతుంది ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 2 గా తీసుకోండి. ఈక్వేషన్ నెంబర్ 2 గా తీసుకోండి. ఇప్పుడు ఈ రెండు కూడా మైనస్ చేసాం అనుకోండి, మైనస్ చేసి ఇది మైనస్ ఇది ప్లస్ ఇది మైనస్ అవుతుందండి. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. అప్పుడు ఏమవుతుంది మైనస్ 3y మైనస్ ప్లస్ 2y అంటే ఏమవుతుంది మైనస్ y అవుతుందండి. ఇక్కడ ప్లస్ 3 ఇక్కడ మైనస్ 3 అంటే మైనస్ 6 అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 6 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 6 అయినట్లయితే ఈక్వేషన్ 1 లో మనం వేసాం అనుకోండి, ఫ్రమ్ 1 లో వేసాం అనుకోండి ఏమవుతుంది ఎక్స్ మైనస్ 3 ఇంటూ 6 అండి ఇది ఈక్వల్ టు 3. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 3 ప్లస్ 3 6 18 కాబట్టి 3 ప్లస్ 18 అవుతుంది అంటే 21 అవుతుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 21, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 21 లేదా ఎక్స్ ప్లస్ వై డైరెక్ట్ రాసేద్దాం మనకి ఎందుకు, ఎక్స్ ప్లస్ వై కావాలండి. ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 21, వై ఈజ్ ఈక్వల్ 6 అండి. రెండు ప్లస్ చేసినట్లయితే ఏమొస్తుందండి 27 వస్తుందండి. 27 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 27 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 109 అండి. క్వశ్చన్ నెంబర్ 109 చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ది వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై దట్ సాటిస్ఫై ది ఈక్వేషన్ 2 టు ది పవర్ ఆఫ్ 0.7x ఇంటూ 3 టు ది పవర్ ఆఫ్ మైనస్ 1.25 బై ఈజ్ ఈక్వల్ టు 8√6/27. ఈ క్వశ్చన్ మార్క్ మీరు చూడండి ఇంటూ క్వశ్చన్ మార్క్ అర్థం లేదా క్వశ్చన్ మార్క్ మొత్తం లెక్కలో క్వశ్చన్ మార్క్ ఉందండి. ఓకే ప్రాబ్లం లేదు. ఎక్స్వై వాల్యూస్ కావాలండి. ఇక్కడ మీరు డైరెక్ట్ గా ఎక్స్వై వాల్యూస్ ఇందులో వేసి మనం ట్రై చేయొచ్చండి, లేదా లెక్క ప్రాసెస్ ప్రకారం చేసి చేయొచ్చండి. మనం ఇక్కడ లెక్కలో వాల్యూస్ వేసాం అనుకోండి, వాల్యూస్ వేస్తే మనం కనుక్కోగలమా లేదని చెప్పడం కొద్దిగా కష్టం అండి. ఎందుకంటే ఇక్కడ మనకి 8 ఇంటూ √6 అని బై 27 అని కొద్దిగా డిఫరెంట్ గా ఉందండి. కాబట్టి ఏం చేద్దామంటే దీన్ని నార్మల్ మెథడ్ లో చేయడానికి ప్రయత్నిద్దామండి. చూద్దాం 2 టు ది పవర్ ఆఫ్ ఇక్కడ 0.7 ఉంది కదండి, దీన్ని ఏం రాసుకోండి 7/10x అని రాసుకోండి ఇంటూ 3 టు ది పవర్ ఆఫ్ మైనస్ 125/100 అని రాసుకోవచ్చండి బై అండి. అంటే 1.25 ఉంది కదండి అలా ఈజ్ ఈక్వల్ టు 8 మనం ఏం రాసుకోవచ్చండి 2³ అని రాసుకోవచ్చండి. ఈ √6 ని √2 ఇంటూ 3 రాసుకోవాలంటే మన సందర్భం బట్టి ఏమైనా ఉపయోగించుకోవచ్చు మనం. ఈ 27 ని 3³ గా రాసుకుందామండి, ఎందుకంటే అన్ని కూడా అలా ఉన్నాయి కాబట్టి. ఓకే ఇప్పుడు చూడండి మనము ఇక్కడ 2 టు ది పవర్ ఆఫ్ 7x/10 అండి ఇలా ఉంచండి, ఇది 7x/10. ఇక్కడ 3 టు ది పవర్ ఆఫ్ మైనస్ ఉంది చూడండి, ఈ మైనస్ అనేది పోవాలంటే ఏం చేసుకోవాలంటే 1/3 హోల్ టు ది పవర్ ఆఫ్ ఇక్కడ చూడండి 5 తో 25 తో క్యాన్సిల్ అవుతుంది, 25 5 25 4 అంటే 5y/4 అవుతుందండి. 5y/4 అనమాట y ఇది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2³/3³ ఇంటూ √2 ఇంటూ √3 ఇలా ఉంచండి. అంటే దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందేమో చూద్దాము. ఇంకా ఇప్పుడు ఈ √2 √3 కూడా ఇక్కడ మనం సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 2 టు ది పవర్ ఆఫ్ 7x/10 ఇంటూ 3 టు ది పవర్ ఆఫ్ మైనస్ ఉంటే సరిపోతుంది అనిపిస్తుంది. లేకపోతే ఏం చేద్దామండి, దీన్ని ఇటువైపు పంపించేద్దామా, ఇలా ఉంచండి 3 టు ది పవర్ ఆఫ్ మైనస్ లో ఉంచండి, -5/4 ఉంచండి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2³ ఇంటూ ఇక్కడ √2 ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 2 టు ది పవర్ ఆఫ్ 1/2 అని రాసుకోవచ్చండి. √3 ని 3 టు ది పవర్ ఆఫ్ 1/2 అని రాసుకోవచ్చండి బై 3³ అండి. ఇక్కడ దీన్ని మాత్రమే సాల్వ్ చేస్తుంది చూడండి, 2 టు ది పవర్ ఆఫ్ 3 ఇంటూ అంటే ఇక్కడ ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ 1/2 ఉంది కాబట్టి ఏమొస్తుందంటే ప్లస్ 1/2 వస్తుందండి. ఇక్కడ 3 టు ది పవర్ ఆఫ్ 1/2 ఇక్కడ బైలో 3³ ఉంది కాబట్టి -3 అవుతుందండి. ఓకేనండి, ఇక్కడ చూడండి కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ అవుతుందండి మీకు అర్థం అవడం కోసం. ఇక్కడ 2 టు ది పవర్ ఆఫ్ 7x/10 ఇంటూ ఇవన్నీ ఒకసారి పంపించేద్దాం, ఒకవైపు పంపించేద్దామా, పంపించేస్తే మనకి ఏమవుతుంది చూడండి 3 టు ది పవర్ ఆఫ్ 7x/10 వచ్చింది. ఇక్కడ ఈ ఇక్కడున్న 2 టు ది పవర్ ఆఫ్ చూడండి ఏమవుతుంది 3 + 1/2 కదండి, 3 + 1/2 అంటే ఏమవుతుందండి 3 2 6 6 + 1 అంటే 7/2 అవుతుంది. ఆ 7/2 కాస్త ఇటు వచ్చింది అనుకోండి, వస్తే ఏమవుతుందండి 2 టు ది పవర్ ఆఫ్ -7/2 అవుతుందండి, -7/2 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది చూడండి 3 టు ది పవర్ ఆఫ్ 1/2 -3 కదండి, 2 3 6 అంటే 1 - 6 అంటే 5 అవుతుంది, అంటే -5/2 అవుతుంది.
-5/2. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది బై అంటే బైలోకి వచ్చేస్తుంది. బైలోకి వచ్చేస్తుంది అంటే ఏమవుతుందంటే సింబల్ మారిపోతుందండి. అంటే ఇక్కడ 3^5y/4 అవుతుందండి. 5y/4. ఇప్పుడు చూడండి 2^లో ఇక్కడ 7x/10 ప్లస్ ప్లస్ తర్వాత మైనస్ వస్తుంది. -7/2 అండి. ఇక్కడ ఏమవుతుందండి 3^-5/2 ప్లస్ 5y/4 అవుతుందండి. మనకు 2 2లు ఉంటే బాగుండే. ఒకటి 3లు ఒక 2లు అయిపోయింది. ఒకటి 2 3 అయిపోయింది కాబట్టి ఈక్వల్ చేయడానికి అవ్వదు కాబట్టి ఒక పని చేద్దాం. ఇది మనకి 3/yలో ఉంది. ఇది మనకి 3/yలో ఉంది కాబట్టి ఈ వైపు ఉంచేద్దామా? లెఫ్ట్ సైడ్ ఉంచుదాం, రైట్ సైడ్ ఉంచుదాం. ఒకసారి ఉంచండి, ఇలా చెరిపేద్దామా అండి. పంపించొద్దు, ఒకవైపు పంపించకుండా ఇలా ఉంచండి. దీనికి మైనస్ వస్తుంది కాబట్టి వాల్యూ చూడండి ఒకసారి. అక్కడ ఏమొస్తుందో అలా రాసేస్తాను నేను. ఇక్కడ 2^7x ఓకేనండి. 2^7x/10 అండి. ఇంటూ ఇక్కడ 3^-5y/4 అండి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుందండి 2^7/2 వస్తుందండి. ఇక్కడ ఏమొస్తుందండి 3^-5/2 వస్తుందండి. -5/2 ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. అయితే ఏం చేద్దాం, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బైలోకి రావాలి కాబట్టి దీన్ని ఏం రాసుకోండి 2^7x/10/3^5y/4 అని రాసుకోవచ్చండి. ఈక్వల్ ఇక్కడ ఏమవుతుందండి 2^7/2 ఇక్కడ ఏమవుతుందండి 3^5/2 మైనస్ ఉంది కాబట్టి బైలోకి వస్తే ఏమవుతుంది 5/2. దీని నుండి మీకు అర్థమైపోతుందండి ఈ రెండు ఈక్వల్ అండి. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ బేస్లు ఈక్వల్ కాబట్టి ఎక్స్పెరెంట్స్ ఈక్వల్ అండి. దేర్ఫోర్ ఏమవుతుందండి, ఇంకా చేంజ్ చేద్దాం. 7x/10 ఈజ్ ఈక్వల్ టు 7/2 అవుతుందండి. ఈ 7 7 క్యాన్సిల్ అయిపోతుంది. 2 1 2 5 అండి. దేర్ఫోర్ ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 5 అయింది, ఒక డీలో ఉంది కాబట్టి డిఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. y కూడా కనుక్కుందామండి. ఈ రెండు ఈక్వల్ కాబట్టి 5y/4 ఈజ్ ఈక్వల్ టు 5/2 అవుతుందండి. 5 5 క్యాన్సిల్ అయిపోతుంది. 2 1 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. మరి y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 అవుతుందండి. y ఈజ్ ఈక్వల్ 2 సరిపించుకోండి. ఓకేనండి, ఇది మనకి చేసే పద్ధతి అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 110 అండి. లెట్ ఆర్ బి ది రిజల్ట్ ఆఫ్ డబ్లింగ్ బోత్ ది బేస్ అండ్ ది ఎక్స్పోనెంట్ ఆఫ్ a^b b not equal to 0 if r equals to the product of a^b by x^b then x equals to అని ఇచ్చాడండి. let r be the result of doubling both the base and the exponent of a^b, b not equal to 0 if r equal to the product of a^b by x^b then x equals to అని ఇచ్చాడండి. చూడండి, లెట్ ఆర్ బి ది రిజల్ట్ ఆఫ్ డబులింగ్ బోత్ ది బేస్ అని ఇచ్చాడు. అండి ముందు ఇక్కడ నుంచి చూద్దామండి. ఇఫ్ ఆర్ ఈక్వల్స్ టు ది ప్రోడక్ట్ ఆఫ్ a^b బై x^b అని ఇచ్చాడండి. అంటే ఆర్ ఈక్వల్ టు అంటే దేని యొక్క ప్రోడక్ట్ అంటే a^b యొక్క ప్రోడక్ట్ ఇంటూ x^b అండి. ఇది గుర్తుంచుకోండి. అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలండి. ఇది అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ మళ్ళీ ఏమి ఇచ్చాడండి, లెట్ ఆర్ బి ది రిజల్ట్ ఆఫ్ డబులింగ్. ఆర్ అనేది ఎలా ఉంటుందంటే రిజల్ట్ ఆఫ్ డబులింగ్ ది both the base of the exponents చూడండి, both the base and the exponent అంటే బేస్ ఎక్స్పోనెంట్ రెండింటి కూడా ఏం చేయాలంటే డబులింగ్ చేయమన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు a^b ఇచ్చాడంటే దాన్ని డబుల్ చేయమన్నాడు. అంటే దీనికి డబుల్ చేయాలి, దాని పవర్ ఆఫ్ ఉన్న b కి డబుల్ చేయాలన్నమాట. అంటే 2a^2b అవుతుందండి. దీనికి దేనికి ఈక్వల్ అండి, దీనికి ఈక్వల్ అండి. అంటే a^b ఇంటూ x^b కి ఈక్వల్ అండి. ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 2^2b అవుతుందండి. అలాగే a^2b కూడా 2b అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు a^b ఇంటూ x^b అనమాట. ఇక్కడ చూడండి 2^2b అలా ఉంచండి ఇంటూ 2^2b ఇంటూ ఇక్కడ a^b హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చండి. ఈజ్ ఈక్వల్ టు a^b ఇంటూ x^b అండి. ఇక్కడ ఉన్న a^b ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే a^b హోల్ స్క్వేర్ అర్థం ఏంటంటే a^b ఇంటూ a^b ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 2^2b ఇంటూ a^b ఈజ్ ఈక్వల్ టు x^b అండి. దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే దీన్ని చూడండి 2 స్క్వేర్ అంటే 4 అండి. అంటే 4^b అని రాయొచ్చండి. ఇంటూ ఇక్కడ a^b అండి ఈజ్ ఈక్వల్ టు x^b. ఇక్కడ మనకి ఈ 4^b a^b రెండింటికి పవర్ ఆఫ్ b ఉంది కాబట్టి ఏం రాయొచ్చండి 4a^b అని రాయొచ్చండి.
ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ బి అండి. ఈ బి క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే పవర్లు ఈక్వల్ కాబట్టి, అంటే ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ కాబట్టి బేస్ ఆర్ ఈక్వల్ అనమాట. దేర్ ఫోర్ దీని నుంచి ఏమని రాయొచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4e అని రాయొచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4e అని రాయొచ్చండి. 4e ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 111 అండి. క్వశ్చన్ నెంబర్ 111 ఏమి ఇచ్చారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది గ్రేటెస్ట్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది గ్రేటెస్ట్, ఇందులో గ్రేటెస్ట్ ఏదని అడుగుతున్నానండి. ఇక్కడ 2 టు ది పవర్ ఆఫ్ 1/2 అని రాసుకొచ్చేదండి. ఇక్కడ 3 టు ది పవర్ ఆఫ్ 1/3 అని రాయొచ్చండి. ఇక్కడ 4 టు ది పవర్ ఆఫ్ 1/4 అని రాయొచ్చండి. ఇక్కడ 6 టు ది పవర్ ఆఫ్ 1/6 అని రాయొచ్చండి. ఇక్కడ బైలో ఉంచండి, పవర్ లో బైలు ఏమైతే ఉన్నాయో దానికి ఎల్సిఎం చూడండి. దాని యొక్క ఎల్సిఎం ఏమవుతుందండి, 2కి 3కి 4కి 6కి ఎల్సిఎం 12 అవుతుంది కాబట్టి అన్నిటికి కూడా 12తో గుణించండి. అన్నింటికి కూడా 12తో, దీనికి 12, దీనికి 12, దీనికి 12, అన్నింటికి కూడా 12తో గుణించండి. ఆల్రెడీ దీని ఇటువంటి మోడల్ మనం చెప్పడం జరిగిందండి, చూసుకోండి. 2తో 2 6 అండి, 2 టు ది పవర్ ఆఫ్ 6 అవుతుందండి. 3తో 3 4 కాబట్టి 3 టు ది పవర్ ఆఫ్ 4 అవుతుందండి. 4తో 4 3 కాబట్టి 4 క్యూబ్ అవుతుందండి. 6తో 6 2 కాబట్టి 6 స్క్వేర్ అవుతుందండి. 2 టు ది పవర్ ఆఫ్ 6 అంటే ఎంతో చూసుకోండి. 2 టు ది పవర్ ఆఫ్ 6 అంటే 64 అండి. 3 టు ది పవర్ ఆఫ్ 4 అంటే 81 అండి. 4 క్యూబ్ అంటే 64 అండి. 6 స్క్వేర్ అంటే 36 అండి. మరి ఇందులో ఏం అడిగాడండి, గ్రేటెస్ట్ అడిగాడండి, పెద్దది అడిగాడు. పెద్ద ఇదే కదండి, అన్నింటిలో పెద్ద ఏదండి, ఇదే కాబట్టి మనకు సెకండ్ వన్ పెద్ద అండి. అంటే బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 112 అండి. క్వశ్చన్ నెంబర్ 112. ది గ్రేటెస్ట్ ఆఫ్ రూట్ 2, 6th రూట్ 3, క్యూబ్ రూట్ 4, 4th రూట్ 5 అండి. సేమ్ క్వశ్చన్ అనమాట ఇది. 2 టు ది పవర్ ఆఫ్ 1/2, 3 టు ది పవర్ ఆఫ్ 1/6, 4 టు ది పవర్ ఆఫ్ 1/3 అంటే 1/3. ఇక్కడ చూడండి రూట్ మీద ఏది ఉందో అది మన 1/లో వచ్చేస్తుందండి, అంటే 5 టు ది పవర్ ఆఫ్ 1/4 అండి. ఇక్కడ 2కి 6కి 3కి 4కి ఎల్సిఎం మనం చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే 12 అవుతుందండి. 12తో గుణించండి అన్నిటి కూడా. దీనికి 12, దీనికి 12, ఇంటూ 12, ఇంటూ 12, అన్నింటికి 12తో గుణించామండి. గుణించి కట్ చేసండి. కట్ చేస్తే ఏమవుతుంది చూడండి, 2తో 2 6లు కాబట్టి 2 టు ది పవర్ ఆఫ్ 6 వస్తుందండి. 2 టు ది పవర్ ఆఫ్ 6. 6తో 6 ఇల్లు కాబట్టి 3 స్క్వేర్ వస్తుందండి. 3తో 3 4 కాబట్టి 4 టు ది పవర్ ఆఫ్ 4 అవుతుందండి. 4తో 4 3 కాబట్టి 5 క్యూబ్ వస్తుందండి. ఇప్పుడు చూడండి 2 టు ది పవర్ ఆఫ్ 6 అంటే 64 అండి. 3 స్క్వేర్ అంటే 9 అండి. 4 టు ది పవర్ ఆఫ్ 4 అంటే మనకి 256 అవుతుందండి. నెక్స్ట్ 5 క్యూబ్ అంటే 125 అండి. ఇందులో ఏం అడిగాడండి, గ్రేటెస్ట్ అడిగాడు. గ్రేటెస్ట్ అంటే 256 కదండి. 256 అంటే మనకి దేనిలో చూడండి 4 టు ది అంటే 4 టు ది పవర్ ఆఫ్ 1/3 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 4 అనమాట. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్, అంటే బి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, క్యూబ్ రూట్ ఆఫ్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, చూసుకోండి. నెక్స్ట్ వన్ చాలా సింపుల్ మెథడ్స్ అనమాట ఇవి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 13 అండి. ది లార్జెస్ట్ నెంబర్ ఈజ్ ఇన్ ది చూడండి, లార్జెస్ట్ నెంబర్ ఇన్ ది సీక్వెన్స్ అంటే ఇందులో పెద్దది అడుగుతున్నాడు అండి. లార్జెస్ట్ నెంబర్ ఇన్ ది సీక్వెన్స్ అంటే ఇందులో పెద్దది అడుగుతున్నాడు. మరి ఏది పెద్ద చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 1, 2 టు ది పవర్ ఆఫ్ 1/2, 3 టు ది పవర్ ఆఫ్ 1/3, 4 టు ది పవర్ ఆఫ్ 1/4, అండ్ సో ఆన్ n టు ది పవర్ ఆఫ్ 1/n అని ఇచ్చారండి. n టు ది పవర్ ఆఫ్ 1/n అని. అయితే ఇందులో మనకు పెద్దది ఏది కావాలండి. మరి ఎలా కనుక్కోగలం పెద్దది అనేది చూడండి. ఇక్కడ మనం కనుక్కోవడానికి అవకాశం లేదండి, ఎందుకంటే మనకి ఈ 2 నుంచి అంటే చూడండి ఎల్సిఎం 2కి 3కి 4కి 5కి అలా n వరకు ఎల్సిఎం కనుక్కోవాలంటే ఎల్సిఎం కనుక్కోలేమండి. ఎల్సిఎం కనుక్కోలేము కాబట్టి దాని ఆన్సర్ మనం చేయలేమండి. అదే ఇది ఇక్కడ 5 టు ది పవర్ ఆఫ్ 5 వరకు ఉందండి, అదే 6 టు ది పవర్ 6 వరకు ఉందండి, అప్పుడు కనుక్కోగలమండి. కానీ ఇంత పెద్ద ఉన్నప్పుడు మాత్రం కనుక్కోవడం కష్టం అండి. కాబట్టి దీని ఆన్సర్ మనం చేయలేమండి. ఇక్కడ ఏదైనా మనం 5 టు ది పవర్ ఆఫ్ 1/5 కానీ 6 టు ది పవర్ ఆఫ్ 1/6 కానీ అలా ఉన్నట్లయితే మనం చేయగలము. బట్ ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 114 అండి. క్వశ్చన్ నెంబర్ 114 ఏమి ఇచ్చారంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 + 2 √ 6 ఇచ్చారండి. 5 + 2 √ 6 దెన్ ఎక్స్ మైనస్ 1/√x అండి. అంటే ముందు √x ఫైండ్ అవుట్ చేయాలండి. √x అంటే రూట్ పవర్ ఏమవుతుందంటే 5 + 2 √ 6 అవుతుంది. 5 + 2 √ 6 అంటే ఇక్కడ రూట్ లోపల మనకు చూడండి 2 ఇంటూ సంథింగ్ ఉన్నప్పుడు వెంట తీసుకోవచ్చండి. రూట్ లోపల 6 ఉందండి, 6 ని మనం 3 2 రాయొచ్చండి. 3 + 2 చేస్తే 5 వస్తుందండి. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుందండి, √3 + √2 అవుతుంది. ప్లస్ ఇక్కడ మధ్యలో ఏది ఉంటే అది వస్తుంది అనమాట. √3 + √2 అంటే మనకి √x వాల్యూ వచ్చేసిందండి. x - 1 అండి. x అంటే ఎంత అండి, ఇక్కడ రాసుకోండి. కాబట్టి x - 1/√x కదండి. x అంటే ఎంత అండి, 5 + 2 √ 6 అండి. -1 అంటే ఇక్కడ -1 రాసుకోండి. బై √x వాల్యూ ఎంత అండి, √3 + √2 అండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 5 - 1 అంటే 4 అవుతుందండి. 4 + 2 √ 6 బై √3 + √2 అవుతుందండి.
దీన్ని పైకి పంపించినట్లయితే ఏమవుతుందంటే 4+2√6 ఇంటూ ఇక్కడ √3 మైనస్ √2 అవుతుందండి. బయలు ఏమొస్తుందంటే 1 వస్తుందండి. ఎందుకంటే 3కి 2కి డిఫరెన్స్ ఎంత 1 అండి. ఈ రెండు ఇంటూ చేసండి. ఇంటూ చేస్తే 4 ఇంటూ √3 ఏమవుతుందండి 4√3 అవుతుందండి. నెక్స్ట్ 4 ఇంటూ √2 ఏమవుతుందండి -4√2 అవుతుందండి. నెక్స్ట్ 4 ఇంటూ √3 అయిపోయింది కదా. నెక్స్ట్ 2 ఇంటూ √6 ఇంటూ √3 ఏమవుతుందండి +2 ఇంటూ √18 అవుతుందండి. నెక్స్ట్ 2 ఇంటూ √6 ఇంటూ √2 ఏమవుతుందండి 2 ఇంటూ √12 అవుతుందండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 4√3 అండి -4√2 అలా ఉంచండి. ఇక్కడ 9 2 రాసుకోవచ్చు కాబట్టి 9 ముందుకు వచ్చి 3 అవుతుందండి. 3 2 6 √2 అవుతుందండి. ఇక్కడ 4 3 రాయొచ్చు. 4 బయటకు వస్తే 2 అవుతుందండి. 2 2 4 అవుతుంది. 4√3 అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ +4√3 ఉందండి. ఇక్కడ -4√3 ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ -4√2 +6√2 అండి. -4√2 +6√2 అంటే ఏమవుతుందండి 2√2 అవుతుందండి. అంటే 2√2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 115 చూడండి. ఇఫ్ x to the power of 1/3 plus y to the power of 1/3 is equal to z to the power of 1/3 అండి. then x plus y minus z whole to the power of 3 plus 27 xyz ఈక్వల్స్ టు అని అడిగారండి. దీని వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి x to the power of 1/3 plus y to the power of 1/3 is equal to z to the power of 1/3 అండి. ఓకేనండి. దాని ప్రకారం చూసుకున్నట్లయితే x to the power of 1/3 plus y to the power of 1/3 మైనస్ z to the power of 1/3 is equal to 0 అవుతుందండి. దీని ఏ, దీని బి, దీని సి అనుకున్నట్లయితే a ప్లస్ బి ప్లస్ సి చేసామనుకోండి ఏమవుతుంది 0 అవుతుంది. a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అవుతుందండి. ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ రూపంలో హోల్ క్యూబ్ ఉందండి. కాబట్టి ఈ ఫార్ములా మనకి యూజ్ అవ్వదు. కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం చేయొద్దు. అంటే ఆ ఫార్ములా యూజ్ అవ్వదు. ఎందుకంటే దానికి సంబంధించి అనుకుంటున్నా మాక్సిమం మనకు వస్తే ఏం రావాలంటే 0 రావాలి లేదా 1 రావాలి. అప్రాక్సిమేట్ గా మనకి 0 ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి ఇటువంటి క్వశ్చన్స్ కి. ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి దీనికి ఇలా ఇచ్చారు కదా x to the power of 1/3 plus y to the power of 1/3 is equal to z to the power of 1/3 కదండి. ఇక్కడ మనకి ఎక్సెల్ లో ఉన్నాయి కాబట్టి ఇటువైపు క్యూబ్ చేసేయండి, ఇటువైపు కూడా క్యూబ్ చేసేయండి. ఈ క్యూబ్ చేస్తే ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. క్యూబ్ చేయండి. x to the power of 1/3 plus y to the power of 1/3 హోల్ క్యూబ్ అంటే ఏమవుతుందండి ముందు ఎక్స్ క్యూబ్ అండి కాబట్టి ఎక్స్ వస్తుందండి. y క్యూబ్ అంటే y వస్తుందండి. ఓకేనండి. తర్వాత ఏంటంటే మైనస్ ఇక్కడ మైనస్ రాదు ప్లస్ వస్తుందండి. ప్లస్ 3 ఇంటూ ఏబి కదండి. అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/3 ఇంటూ వై టు ది పవర్ ఆఫ్ 1/3 అండి. ఇదే కదండి ఫార్ములా. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు చూసుకోండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అండి. 3ab ఇంటూ ఏ ప్లస్ బి ఆ విధంగా ఇంటూ ఏమవుతుందండి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/3 ప్లస్ వై టు ది పవర్ ఆఫ్ 1/3 అండి. ఓకేనండి. ఇప్పుడు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/3 ప్లస్ వై టు ది పవర్ ఆఫ్ 1/3 బదులు ఏం రాసుకోవచ్చు అండి జెడ్ టు ది పవర్ 1/3 రాసుకోవచ్చు అండి. కాబట్టి ఏమవుతుందండి ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/3 ఇంటూ వై టు ది పవర్ ఆఫ్ 1/3 ఇంటూ జెడ్ టు ది పవర్ ఆఫ్ 1/3 అని రాసుకోవచ్చు. ఎందుకంటే దీని బదులుగా జెడ్ టు ది పవర్ ఆఫ్ 1/3 అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది జెడ్ అండి. ఈజ్ ఈక్వల్ టు జెడ్ అండి. ఓకేనండి. ఇప్పుడు ఈ జెడ్ తీసుకొచ్చండి. జెడ్ తీసుకొచ్చి ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇదే పంపించారు అనుకోండి ఏమవుతుంది ఇక్కడ ప్లస్ ఉంది కదండి ఇటు వెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. మైనస్ 3 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/3 ఇంటూ వై టు ది పవర్ ఆఫ్ 1/3 ఇంటూ జెడ్ టు ది పవర్ ఆఫ్ 1/3 అని. అంటే చూడండి ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇదని రాసుకోవచ్చండి. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి దీనిలో ఏమి ఇచ్చాడండి ఈ ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ బదులు ఏం రాసుకోవచ్చు ఇది రాసుకోవచ్చండి. కాబట్టి -3 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/3 ఇంటూ వై టు ది పవర్ ఆఫ్ 1/3 ఇంటూ జెడ్ టు ది పవర్ ఆఫ్ 1/3 అండి. లేదా దీనికి సింపుల్ గా చూడండి -3 ఇంటూ ఎక్స్ వై జెడ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 రాసుకోండి. ఎందుకు ఎన్నిసార్లు రాసుకోండి 1/3 అలా రాసుకుందామండి. అంటే కొద్దిగా సింపుల్ ఇంకా చూడండి ఏమని రాయొచ్చండి -3 ఇంటూ ఎక్స్ వై జెడ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 అని రాసుకోవచ్చండి. ప్లస్ ఏముందండి 27 XYZ ఉందండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి హోల్ క్యూబ్ ఉంది కాబట్టి దీనికి ఏమొస్తుందండి హోల్ క్యూబ్ వస్తుందండి. హోల్ క్యూబ్ వచ్చినప్పుడు ఏమవుతుందండి 3కి క్యూబ్ అవుతుందండి. -3 హోల్ క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ XYZ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 హోల్ బై 3 అవుతుందండి. ప్లస్ 27 XYZ
ఓకేనండి. ఇప్పుడు ఈ 3కి క్యాన్సిల్ అయిపోతుందండి. -3 హోల్ క్యూబ్ ఏమవుతుందండి, -27 అవుతుందండి. ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుందండి, XYZ మిగులుతుందండి. ఇక్కడ ఏముందండి 27 XYZ ఉంది. ఇక్కడ -27 XYZ, ఇక్కడ +27 XYZ, అంటే రెండు కలిపి ఏమవుతుంది, 0 అవుతుందండి. అంటే 0 ఆన్సర్ వస్తుంది. చెప్పాను కదా, 1 కానీ 0 కానీ వచ్చే అవకాశం ఉంది. 0 ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 116 అండి. ఇఫ్ x is equal to 2 plus 2 to the power of 2/3 plus 2 to the power of 1/3, then the value of x cube minus 6x square plus 6x is అని ఇచ్చాడండి. x cube minus 6x square. అయితే ఇప్పుడు అంతా మనం కనుక్కోలేం కాబట్టి ఈ ఒక్క 2 ఇటు పంపించండి. ఒక 2 ఇటు పంపించిస్తే ఏమవుతుందండి, x - 2 అవుతుందండి. x - 2 is equal to 2 to the power of 2/3 plus 2 to the power of 1/3 అండి. రెండు వైపులు కూడా క్యూబ్ చేసేద్దామండి. డైరెక్ట్గా క్యూబ్ చేసేయండి. క్యూబ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ అండి, 2 క్యూబ్ మైనస్ 3 2 6 కాబట్టి 6x ఇంటూ ఎక్స్ - 2 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 to the power ఆఫ్ దీనికి హోల్ క్యూబ్ చేసినట్టు ఏమవుతుంది చూడండి. దీనికి హోల్ క్యూబ్ చేయడం మనకు అది కష్టము, తప్పదు మరి చేయాలి. ఇక్కడ 2 to the power of 2/3 హోల్ క్యూబ్ అండి. 2 to the power of 2/3 హోల్ క్యూబ్ అండి, ప్లస్ 2 to the power of 1/3 హోల్ క్యూబ్ అంటే a స్క్వేర్ ప్లస్ b a క్యూబ్ ప్లస్ b క్యూబ్ కదండి, ప్లస్ 3ab అంటే 3 ఇంటూ 2 to the power of 2/3 ఇంటూ 2 to the power of 1/3 ఇంటూ 2 to the power of 2/3 ప్లస్ 2 to the power of 1/3 అండి. ఓకేనండి. దీని బదులుగా మనం ఏం రాసుకోవచ్చు అండి, x - 2 అని రాసుకోవచ్చండి. కాబట్టి ఇక్కడ x - 2 అని రాసుకోండి. ఇక్కడ దాని ముందు ఏముందండి, ప్లస్ 3 ఇంటూ 2 to the power of 2/3 ఉంది, 2 to the power of 1/3 ఉందండి. కాబట్టి 2 to the power of 2/3 ప్లస్ 1/3 అవుతుందండి, ఇంటూ అనమాట ఇది. ఇక్కడ చూడండి, ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఏమింది, 2 స్క్వేర్ అంటే 4 అండి, ఇక్కడ 2 అంటే 2 అండి, ఇది ప్లస్. ఇక్కడ చూడండి ఎక్స్ క్యూబ్ అండి ఇది, ప్లస్ 8 అండి, మైనస్ 6x స్క్వేర్ -6x ఇంటూ -2 అంటే ప్లస్ 12x అవుతుందండి. ఈజీ ఈక్వల్ ఇలా వచ్చిందండి. ఇప్పుడు చూడండి ఇంకా ఏం చేయొచ్చు అండి, ఇంకా సింప్లిఫై చేసినట్లయితే అంటే ఎక్స్ క్యూబ్ -6x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 4 + 2 అంటే 6 అవుతుందండి. 6 ప్లస్ ఇక్కడ చూడండి 2/3 ప్లస్ 1/3 అంటే మనకు 1 అయిపోతుందండి. ఎందుకంటే 3/3 అవుతుంది కానీ 3/3 అంటే 1 అంటే 3 2 ఏమవుతుందండి 6 అండి. 6 ఇంటూ x - 2 అవుతుందండి. అంటే ఏమవుతుందండి చూడండి, ఇక్కడ 6 ప్లస్ 6x మైనస్ 6 2 12 ఉంటుంది, -12 అవుతుంది. దీన్ని ఏమో రాసుకోవచ్చు అండి, 6x - 6 అని రాసుకోవచ్చు అండి, 6x - 6. ఓకేనండి. ఇప్పుడు 6x - 6 వచ్చింది కాబట్టి దీన్ని సాల్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎంత వచ్చింది, x = రావాలి x³ - 6x స్క్వేర్. మనకి ఇక్కడ ఇది కనుక్కోమని కదా, x³ - 6x స్క్వేర్ ప్లస్ 6x కనుక్కోవాలి కదండి. ఇప్పుడు 12x కదా, ఇది 12x అండి. ఇప్పుడు చూడండి దీన్ని ఏం రాసుకుంటున్నా, ఇక్కడ బ్లూయింగ్తో రాసాను చూడండి. ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, x³ - 6x స్క్వేర్ ప్లస్ 12x వచ్చింది కానీ 12x ని ప్లస్ 6x అని రాసుకుంటున్నాను, ప్లస్ 6x అండి ప్లస్ 8 అండి ఈజ్ ఈక్వల్ టు 6x - 6 వచ్చిందండి. చూడండి ఇక్కడ 6x - 6 వచ్చిందండి. ఇప్పుడు చూడండి ఈ ప్లస్ 6x ఈ ప్లస్ 6x క్యాన్సిల్ అయిపోయిందండి. ఓకేనండి. క్యాన్సిల్ అయిపోయినట్లయితే ఇక్కడ మన ప్లస్ 8 కదా, ప్లస్ 8 ఇటువైపు ఏముంది -6 ఉందండి. చూడండి ఇక్కడ మనకి మైనస్ ఉంది కదండి, ఇక్కడ మైనస్ వస్తుందండి, అదే ఇక్కడ మన మిస్టేక్ వచ్చింది. అందుకే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మనకి ఎక్కడ ఆప్షన్లో లేదు. చూడండి ఇది మైనస్ అండి, కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది, ఎందుకంటే a³ - b³ కాబట్టి మైనస్ వస్తుంది, ఇక్కడ -8 అవుతుంది. ఇక్కడ కూడా ఏమవుతుందండి, మైనస్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ -8 కాస్త ఇటు వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుందండి, x³ - 6x స్క్వేర్ ప్లస్ 6x ఈజ్ ఈక్వల్ టు -6 + 8 అండి. -6 + 8 అంటే ఏమవుతుంది, 2 వస్తుంది. ఇక్కడ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. మనకి ఇదే కదా కావాలండి, x² - 6x² ప్లస్ 6x కావాలి.
అదే ఉందండి చూడండి. కాబట్టి దీని అంతటి నుండి మనకి ఆన్సర్ ఏం వచ్చిందంటే 2 వచ్చిందండి. 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ వీడియో మరొకసారి చూడండి. అంటే ఈ క్వశ్చన్ మాత్రం మరొకసారి చూసినట్లయితే ఇంకా బాగా అర్థమైపోతుందండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 117 అండి. క్వశ్చన్ 117 ఫైండ్ ది వాల్యూ ఆఫ్ -2 whole to the power of 5 into 2 to the power of -5 into 3 to the power of 3 అండి. 3 to the power of 3 దీని వాల్యూ ఏమొస్తుంది చూడండి. 2 to the power -2 whole to the power of 5 అండి బై ఇక్కడ ఇంటూ ఇక్కడ 2 to the power of మైనస్ ఉంది కదండి. కాబట్టి ఏం రాసుకోవచ్చు అండి, 1/2 whole to the power of 5 గా రాసుకోవచ్చు అండి. ఓకేనండి. ఇంటూ ఇక్కడ 3 క్యూబ్ అండి. 3 క్యూబ్. ఇప్పుడు చూడండి, ఈ -2 ది పవర్ ఆఫ్ ఎప్పుడైనా మనం వాల్యూ చేసినట్లయితే పవర్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఉంటే ఖచ్చితంగా నెగిటివ్ వాల్యూ వస్తుందండి. నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి -2 to the power of 5 into 1/2 to the power of 5 అవుతుందండి. ఇంటూ 3 క్యూబ్ అండి. ఓకేనండి. ఈ 2 to the power of 5 ఈ 2 to the power of 5 క్యాన్సిల్ అయిపోయిందండి. ఏం మిగులుతుందండి, -3 క్యూబ్ మిగులుతుందండి. -3 క్యూబ్ అంటే అర్థం ఏంటండి, -27 అండి. కాబట్టి డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 118 అండి. ది quotient when 10 to the power of 100 is divided by 5 to the power of 75 అని ఇచ్చారండి. ది quotient when 10 to the power of 100 is divided by 5 to the power of 75 అండి. అంటే 10 to the power of 100 ను 5 to the power of 75 తో మనం డివిజన్ చేసినట్లయితే మనకి ఇక్కడ quotient ఎంత వస్తుందో అడుగుతున్నాడండి. ఇక్కడ 10 to the power of 100 ని నేనేమని రాసుకుంటున్నానంటే 2 to the power of 100 into 5 to the power of 100 అని రాసుకుంటున్నాను. బయలు ఏముందండి 5 to the power of 75 అండి. దీన్నే మనం ఏమని రాసుకోవచ్చు అండి, 2 to the power of 100 ఇంటూ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 to the power of 100 బయలో ఉంది కాబట్టి -75 రాసుకోవచ్చు. అంటే ఏమవుతుందండి, 2 to the power of 100 ఇంటూ 5 to the power of 25 అవుతుంది. 5 to the power of 25 అంటే 2 to the power of 100 ఇంటూ 5 to the power of 25 ఇక్కడ ఆప్షన్ లో ఉంటే అది తెలిస్తే మీకు ఓకేనండి. అది తెలియలేదు అనుకోండి, అప్పుడు మరి ఏం చేస్తారు, అప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్ చూడండి అలా లేవండి. 2 to the power of 100 ఎక్కడా లేదండి. 5 to the power of 25 కూడా ఎక్కడ లేదండి. కాబట్టి ఏం చేస్తారంటే ఈ 2 to the power of 100 ని 2 to the power of 75 ఇంటూ 2 to the power అంటే ఈ 100 మనం ఏం రాసుకుంటున్నాం 75 + 25 అని రాసుకోవచ్చండి. అంటే 2 to the power of 75 ఇంటూ 2 to the power of 25 అని రాసుకున్నాను ఇంటూ 2 to the power of 25 అండి. ఈ రెండు కలిపి 2 to the power of 5 to the power of 5 ఈ రెండు కలిపి మనం గుణించినట్లయితే ఏమవుతుందండి, 2 to the power of 75 ఇంటూ 10 to the power of 25 అవుతుంది. 10 to the power of ఇది చూడండి, 2 to the power of 75 into 10 to the power of 25 ఉందండి. డీలో ఉంది. డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఇక్కడ మనం దీన్ని విడదీయగలగాలండి. 2 to the power of 100 ని 2 to the power of 75 into 2 to the power of 25 గా విడదీసామండి. ఇక్కడ 5 to the power of 25 ఉంది కాబట్టి 2 to the power of 25 into 5 to the power of 25 2 5 10 కాబట్టి 10 to the power of 25 గా రాసుకున్నామండి. ఇది ముందేముందండి 2 to the power of 75 అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. చూడండి క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 119 అండి. ది ఎక్స్పోనెంటల్ ఫార్మ్ ఆఫ్ √2 + √3 అని ఇచ్చాడు. √2 × √3 అండి. ఎక్స్పోనెంటల్ ఫార్మ్ ఆఫ్ √2 × √3 అండి. √2 × √3 ఏమవుతుంది చూడండి. √2 × √3 చూసుకున్నట్లయితే √6 అవుతుంది. దాని పవర్ ఆఫ్ రూట్ ఉంది కాబట్టి దీని పవర్ ఆఫ్ రూట్ అవుతుంది. అంటే ఒకటి ఈ రూట్ ఉందంటే అర్థం ఏంటంటే స్క్వేర్ రూట్ అనమాట. ఇక్కడ ఏమి లేదంటే 2 ఉన్నట్టు అర్థం. మన ఫార్ములా ఏంటంటే mth రూట్ ఏ mth రూట్ nth రూట్ ఏ mth రూట్ nth రూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే mnth రూట్ ఏ అండి. mnth రూట్ ఏ అండి. ఆ విధంగా చూసి ఇక్కడ 2 ఇక్కడ 2 ఉంది కాబట్టి ఏమవుతుందంటే 4th రూట్ 6 అవుతుంది. 4th రూట్ 6 ఈ 4th రూట్ 6 ఏమో రాయొచ్చు, 6 to the power of 1/4 అని రాయొచ్చు. కాబట్టి 6 to the power of 1/4 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 120 అండి. 21 to the power of క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ ఇంటూ 21 to the power of 6.5 అండి. 120 and 21 to the power of question mark into 21 to the power of 6.5 is equal to 21 to the power of 12.4 అండి. 21 to the power of 12.4 మరి ఏమవుతుందో చూడండి. ఇక్కడ అన్ని 21 లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ 21 to the power of x అని రాసుకోండి ఇంటూ 21 to the power of 6.5 అండి is equal to 21 to the power of 12.4. ఇక్కడ ఏమవుతుంది చూడండి, 21 to the power of x plus 6.5 అవుతుందండి. ఇక్కడ ఏమవుతుందండి 21 to the power of 12.4 అండి. ఇక్కడ బేస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పెంట్స్ ఆర్ ఈక్వల్ చేసండి. అంటే ఎక్స్ ప్లస్ 6.5 ఇజ్ ఈక్వల్ టు 12.4 అండి. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 12.4 - 6.5 అండి. మైనస్ చేసినట్లయితే 12.4 నుంచి 6.5 తీసినట్లయితే ఎంత అవుతుందంటే 5.9 అవుతుందండి. కాబట్టి 5.9 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 5.9 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 121 చూడండి.
క్వశ్చన్ నెంబర్ 121 ఏమి ఇచ్చారంటే 5.4 డివైడెడ్ బై 3 ఇంటూ 16 ప్లస్ 2 బై 18 డివైడెడ్ బై 5 ఇంటూ 6 డివైడెడ్ బై 3 అండి. మనకి ఇది ఇండిసెస్ సార్ట్ సంబంధించిన క్వశ్చన్ కాదండి, బద్మాస్ రూల్ ప్రకారం చేయాలండి. కాబట్టి ముందు మనం డివిజన్ చేసుకోవాలండి, అంటే 5.4 బై 3 అని అర్థం అనమాట, ఇంటూ 16 అండి, ప్లస్ 2 ఓల్ బై 18 బై 5 ఇంటూ 6 బై 3 అండి. 3తో చూడండి, 3 1 3 6 అండి. ఇక్కడ చూడండి 3తో ఇది క్యాన్సిల్ అవ్వట్లేదు, 3తో ఇది క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. 3తో 3 2 సారీ 3 2 కాదు 3 1 పడుతుందండి. 3 1 3 8 అండి, అంటే 1.8 అవుతుంది. అంటే 1.8 ఇంటూ 16 ప్లస్ 2 బై 6 6 36 అవుతుందండి. 36 బై 5 అవుతుందండి. ఆ బై 5 కాస్త మీదకి తీసుకెళ్ళిపోవచ్చు, బై 5 ప్రస్తుతం ఇక్కడ ఉంచండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 1.8 ఇంటూ 16 అండి, 2 ఇంటూ చేసండి. ఇంటూ చేయడం మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఏం చేస్తారండి, సింపుల్గా ఒక పని చేద్దామండి. మీకు ఇంటూ చేయడం మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, డీసమ్ చేసుకోవచ్చు. డివిజిబిలిటీ రూల్స్ మనం ఉపయోగించడం కావద్దు. డీసమ్ చేస్తే పైన మనకి 0 వచ్చేస్తుంది, కింద మాత్రం 0 వచ్చింది. డీసమ్ మనకి ఇక్కడ పనికి రావట్లేదండి. ఒకసారి ఇంటూ చేయండి, ఏముంది 16తో చూడండి. క్వశ్చన్ లో చూడండి, మనకి ఇక్కడ ప్లస్ లా కనిపిస్తుంది కదండి, ఇది డివిజన్ అంట. ప్లస్ లా కనిపిస్తుంది, డివిజన్ అయితే మనం మారిపోతుంది, అంటే 16/2 వస్తుందండి. ఇది ఇక్కడ కూడా 16/2 అంటే 8 అయిపోతుందండి. ఇది కూడా 16/2 అయినట్లయితే రాస్తానండి, చెప్పేసి రాద్దాం. 16/2 అయినట్లయితే ఏమవుతుందండి, 2 1 2 8 క్యాన్సిల్ అయిపోతుందండి, అంటే 8 వస్తుందండి. ఇప్పుడు చూడండి 1.8 ఇంటూ 8 ఇంటూ ఈ 36/5 ఉంది కదండి, దీన్ని ఏమో రాయొచ్చు అంటే 5/36 అని రాయొచ్చు. 5/36 అని రాయొచ్చు. ఇక్కడ 1.8 ఉంది కదండి, 1.8 అంటే 18 ఒకట్ల 18 రెళ్ళు కాబట్టి, అంటే 20 వస్తుందండి. 2 ఒకట్ల 2 4 కాబట్టి 4 రెళ్ళు అండి, అంటే మనకి ఏమొస్తుందండి 2 వస్తుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ 1.2 1.8 20 అని ఎలా చెప్పగలమంటే 18 2 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ పాయింట్ ఉందండి, ఇక్కడ పాయింట్ లేదండి, కాబట్టి మనకు ఎక్స్ట్రాగా 0 వేసుకోవాలన్నమాట. అంటే కాబట్టి చూడండి 1.8 ఇంటూ 20 చేస్తేనే మనకి ఏమొస్తుందండి, 36 వస్తుందండి. 1.8 ఇంటూ 2 చేస్తే 3.6 వస్తుందండి. మరి ఇంటూ 10 చేస్తే కదా 36 వస్తుంది, అది చూసుకోండి. సో 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి ఇది డివిజన్ అండి, మనకి ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 122 అండి. 32 into 10 to the power of minus 5 o to the power of minus 2 into 64 divided by 2 to the power of 16 into 10 to the power of minus 4 is equal to 10 to the power of క్వశ్చన్ మార్క్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 32ని మనము 2 to the power of 5 అని రాసుకోవచ్చండి. 2 to the power of 5 into 10 to the power of minus 5 o to the power of minus 2 అండి. ఇక్కడ 64ని 2 to the power of 6 అని రాసుకోవచ్చండి, డివైడెడ్ బై 2 to the power of 16 into 10 to the power of minus 4 అండి, is equal to 10 to the power of క్వశ్చన్ మార్క్ అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఈ రెండింటికి చెందుతుంది కాబట్టి ఇది 2 to the power of minus 2 into 5 అంటే minus 10 అవుతుందండి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, 10 to the power of 10 అయిపోతుందండి. ఇంటూ ఇక్కడ 2 to the power of 6 కదండి, 6 ఇక్కడ ఇంటూ కాస్త డివిజన్ గా మార్చాలంటే ఇక్కడ సింబల్స్ మారిపోతాయండి. ఇంటూ 2 to the power of minus 16 అయిపోతుందండి, ఇక్కడ 10 to the power of plus 4 అయిపోతుందండి, is equal to 10 to the power of 6 అండి. ఇప్పుడు 2 to the power of ఉన్నవన్నీ కూడా కలిపండి. 2 to the power of ఇక్కడ ఎంత చూడండి, మైనస్ 10 ఉందండి, ఇక్కడ 6 ఉంది కాబట్టి ప్లస్ 6 అవుతుందండి. ఇంకెక్కడ చూడండి 2 to the power of 16 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ 16 అవుతుందండి. ఓకేనండి, చూడండి ఇంకెక్కడైనా 2లు ఉన్నాయా? ఇక్కడ 2 to the power of 0 రావట్లేదు కాబట్టి 10 to the power of x వాల్యూ మనకు రావడం కష్టం అండి. అంటే ఇంకా క్వశ్చన్లో మనకి ఏమైనా కరెక్షన్ ఉందంటే మనం చేసింది కరెక్టే, ఎక్కడ తప్పు లేదు. 2 to the power of minus 10, ఇది 2 to the power of 6, ఇది మైనస్ 16, అంతా సరిపోయింది. మ్యాక్సిమం మనకి ఇక్కడ ప్లస్ 2 ఉందనుకోండి, ప్లస్ 2 ఉంటే కరెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. ప్లస్ 2 ఉంటే ఇక్కడ మనకి ప్లస్ వాల్యూ వస్తుందండి, ఇక్కడ దీనికి మైనస్ వాల్యూ వస్తుంది, ఇక్కడ ప్లస్ వాల్యూ అవుతుంది. అప్పుడు చూడండి ఇక్కడ 10 + 6 అంటే 16, 16 - 16 అంటే ఏమవుతుందండి, 0 అయిపోతుందండి. అంటే మనకు అలా కావాలి, 0 వచ్చింది మనకు కావాలి. ఇప్పుడు చూడండి 10 to the power of లో చూసుకున్నట్లయితే 10 to the power of -10 అంటే ఇది, ఇక్కడ 10 to the power of ఉంది కాబట్టి +4 అవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 10 to the power of x అండి. 10 to the power of x ఇది మనకి 1 అయిపోతుందండి. 10 to the power 2 to the power of 0 అవుతుంది, అంటే 1 అంటే 10 to the power of ఏమవుతుంది, -6 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 10 to the power of x అండి. ఇక్కడ 1 అయిపోతుంది కాబట్టి దీని వాల్యూ 1 కాబట్టి 1 × 10 to the power of -6 అండి. అంటే ఇక్కడ 10 బేస్లు ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్ అండి. దెన్ దట్ ఎంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, -6 అవుతుంది, అంటే -6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట, అంటే డి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి.
ఓకేనండి. అయితే మనకు డి కరెక్ట్ ఆన్సర్ అవ్వాలంటే ఇక్కడ మనకు +2 ఉండాలండి. లేదా -2 ఉంటే మాత్రం అవ్వదండి. అది చూసుకోండి ఒకసారి. -2 ఉంటే ఇక్కడ మనము ఇక్కడ 10కి ఈక్వల్ చేయడానికి అవ్వదండి. ఎందుకంటే మనకు 10 రావాలంటే 2 ఉండలేదు ఇక్కడ. 2లో ఉండకూడదండి. ఉండకూడదంటే ఖచ్చితంగా 0 అవ్వాలి. ఈ 0 అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఏముండాలంటే +2 ఉండాలి. ఓకేనా? ఇది క్వశ్చన్‌లో కొద్దిగా కరెక్షన్ చేసుకోండి. క్వశ్చన్‌లో ఇది +2 అనమాట ఇది. ఓకేనండి. ఈ విధంగా మనము ప్రతి క్వశ్చన్ కూడాను ఆన్సర్ చేయొచ్చు. మనం ఇందులో తప్పులు చూసాము. మనం కన్‌ఫ్యూజ్ అవుతున్న ఎలా చేసామో చూసాము. అన్ని రకాలు ఇందులో ఉన్నాయండి. ఇప్పుడొస్తున్న న్యూ ప్యాటర్న్‌లో ఉండే క్వెషన్స్ కూడా చూసాము. అప్లికేషన్ మెథడ్ క్వెషన్స్ చూసాము. ఎప్పుడు చూడనటువంటి క్వెషన్ కూడా చూసామండి. అన్నింటిని మనం ఇక్కడ చెక్ చేయడం జరిగింది. ఈ ఈ టాపిక్ అనేది ప్రతి ఒక్కరు కూడా 2 సార్లు చూడండి. 2 లేదా 3 సార్లు చూడండి. చూసినట్లయితే మీకు నీట్‌గా అర్థమైపోతుంది. ఒకసారి ఒక టాపిక్ చూసామంటే నెక్స్ట్ సారి ఆ టాపిక్ నుంచి మరి ఏ బిట్ కూడా మనం మిస్ అవ్వకూడదండి. ఆ విధంగా మీరు చూడడానికి ప్రయత్నించండి. ఓకేనండి. ఇప్పటి వరకు మనం 122 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే ఈ రోజుతో మనకి ఇండిసెస్ అండ్ సార్ట్స్ అనే టాపిక్ ఆర్ఎస్ అగర్వాల్ సంబంధించి కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.